నిజంగా చూస్తుంటేనే దిల్ ఖుషి అయిపోతుంది దీన్ని టేస్ట్ చూసేద్దాం. అందుకే తాగుబోతి కోడి అని పేరు. తాగుతున్నప్పుడు నంచుకోవాలనుకుంటే ఈ స్పైసీ ఉంటుందేమో. చాలా స్పైసీ ఉంది, చెమటలు పట్టేస్తుంది మా వాళ్ళకి కూడా పాపం. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఆకివీడ్ నుంచి హైదరాబాద్ వెళ్తూ బాచుపల్లిలో ఓఆర్ఆర్ దిగిపోతే ఇక్కడ శ్రీ కార్తికేయ కిచెన్ అని చెప్పేసి మనకి ఒక రెస్టారెంట్ కనబడింది. చాలా ఆకలి వేసేస్తుంది, అందుకనే ఆగేమన్నమాట టేస్ట్ చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం. నేను కలీంగాడు వలి తనయ్య వాళ్ళ తమ్ముడు ఉంటాడు అనమాట, ఆడు కలిసి వచ్చాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లు రెస్టారెంట్ యాంబియన్స్ అయితే సింపుల్గా ఉన్నా సరే భలే ఉంది. పైన ఆకులు అవి వేసారు, చాలా నీట్గా అనిపించింది. సిట్టింగ్ కూడా చాలా పెద్దదే. నేను అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఎక్కడైనా ఇస్తాను. కరెక్ట్గా బాచుపల్లి సిఎంఎస్ అనే స్కూల్ ఒకటి ఉంది, కాలేజ్ అనుకుంటా, ట్రెండ్స్ బ్యాక్ సైడే ఉందన్నమాట. మెనూలో చూసుకుంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. రేట్లు కూడా 299 నుంచి 389 రూపాయల వరకు ఉన్నాయి స్టార్టర్లు. కలజడికి వచ్చి ఓవర్ యాక్టింగ్ అయినట్టుంది, కొంచెం కదా ఎక్కువే. అక్కడ తీసేద్దాం. చాలా ఐటమ్స్ ఉన్నాయి. తందూరీలు ఉన్నాయి, ఇండియన్ కర్రీస్, ఆంధ్ర స్పెషల్ కర్రీస్ అని, పుల్కాలు, రైస్, నూడిల్స్, హైదరాబాదీ బిర్యానీ, పులావులు, పార్టీ ప్యాక్స్ అంట, ఇలా చాలా ఉన్నాయి. ఫుల్గా ఆకలి వేస్తుంది, మామూలు ఆకలి వేయట్లేదు. నలుగురు ఉన్నాం కాబట్టి ఒక 4 స్టార్టర్లు, ఒక 2-3 బిర్యానీలు, ఒక సూపులో ఫస్ట్ ఏం పేరు, వెల్లుల్లి కోడి చారు అంట. చూడడానికి అయితే భలే ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. స్మెల్ కూడా అదిరిపోయింది. మంచి మసాలా, మనం బగారా రైస్ వేసుకున్నప్పుడు మసాలా వాటర్ ఉంటుంది చూసారా, ఇది తాగట్లేదు. నేను తాగేస్తాను. అరే కరెక్ట్గా చెప్పాను, కరెక్ట్గా చెప్తాను కదా నేను. అది ఆ టైంలో అదే ఎలాంటి జలుబున్నా పట్టుమని ఎగిరిపోద్ది. కొడుతుంది. ఫుల్ స్పైసీ ఉంది, మంచి ఘాట్ ఉంది. అబ్బో గొంతుకు తెలుస్తుంది, సూపర్. అందులో డైరెక్ట్ చికెన్ ముక్క వేసేసారు. దమ్ పీసా? అదే పీస్ కూడా భలే ఉంది. దమ్ పీసు కాదవే, దమ్ పీస్ అంటే స్పెషల్గా అలా చేశారని అంటున్నా. ఏదైతే ఆ సూప్ ఉంటుందో, ఆ సూప్ మొత్తం చికెన్ లోపల దాకా ఇదయ్యి అది పీల్చుకుని టేస్ట్ భలే ఉంది. స్టార్టర్స్లో ఫస్ట్ది తాగుబోతు కోడి అంట. తాగేసిన కోడి క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. మొత్తం కూడా బోన్లెస్ పీసులు, చిన్న పీసులు ఉన్నాయి. ఇంట్లో చేసుకుంటాం చూసారా ఫ్రై, అలా ఉంది. నేను అర్థం చేతితో తీసుకుంది. రే నోట్లో పీసు పెట్టుకోరే భలే కమ్మగా అనిపించింది. పైన మసాలా వాడు జిమ్మారు. స్పైసీ ఉందిరా. అందుకే ఒక ముక్కకే ఊరికి ఒకరి చేతనే ఉన్నాడు. అందుకే తాగుబోతి కోడి అని పేరు. తాగుతున్నప్పుడు నంచుకోవాలనుకుంటే ఈ స్పైసీ ఉంటుందేమో. చాలా స్పైసీ ఉంది, చెమటలు పట్టేస్తుంది మా వాళ్ళకి కూడా పాపం. కానీ స్పైసీ ఇష్టపడే వాళ్ళు నిజంగా చాలా బాగా నచ్చుద్ది ఈ ఐటమ్. చాలా స్పైసీగా క్రేవింగ్స్ వస్తే చూడు తినాలని చెప్పేసి అప్పుడు తినండి. ఇది వదిలిపోద్ది. అమ్మ థ్యాంక్స్ రా, నాకు కావాలి అది. శ్వాస లేకుండా తినలేం. నెక్స్ట్ ఐటము వెల్లుల్లి రొయ్యలు వేపుడు. అమ్మో, ఇందులోనే గట్టిగా వెల్లుల్లి ఉంది. వెల్లుల్లి ఈజీ ఏమంటారు దాన్ని, తర్వాత ఏమో ఆట కాదురా. వెల్లుల్లి ఈజీ లైఫ్ ఆఫ్ హార్ట్, రోగ నిరోధక శక్తి అంటారు కదా. ఏంటిది? రోగ నిరోధక శక్తి. అది పెంచుద్ది అనమాట బాడీలో. వెల్లుల్లి చిన్న రొయ్యలు అనమాట, బాగా చిన్నవి ఉన్నాయి. చూడండి ఎంత చిన్న రొయ్యలు. చూడడానికి చాలా బాగుంది. స్పైసీ కలర్లో నీళ్ళు తిరుగుతున్నాయి, కనబడకుండా పెట్టా. పొగలేమన్నా కలర్లోకి వెళ్తున్నాయా? నీళ్ళు తిరుగుతున్నాయా? రొయ్యలు మాత్రం భలే చిన్న రొయ్యలు ఉన్నాయి. నాకైతే చెవులోంచి కూడా మంటలు వచ్చేస్తున్నాయి. ఓ భలే ఉంది స్మెల్ చూడు. బాగుంది, స్మెల్ చాలా బాగుంది. ఈ స్టఫ్ ఉంది కదా, ఈ స్టఫ్ బాగుంది. తోపు ఉంది ఐటమ్ ఇది. మనకి రొటీను లూజ్ ప్రాన్స్ డిఫరెంట్గా ఉంది, తోపు ఉంది, అదిరిపోయింది. వెనక్కి కూడా నరాలు తీశారు రొయ్యలో. ఎంత బాగుంది అంటారు ఐటమ్. చాలా బాగుంది, మస్ట్ ట్రై ఎవరికి వస్తే. రొయ్య కరెక్ట్గా మన ఇంట్లో చేసుకున్న రొయ్యలు ఎలా ఉంటాయి, మెత్తగా ఉంది, బాగా అలా ఉంది. ఏదో
మామూలుగా మనం కూడా బార్బిక్యూలో గట్రా తిన్నప్పుడు ఏమవుద్దంటే మనకి కొంచెం రబ్బర్లా ఉంటుంది లైట్గా చిన్న రొయ్యల వల్ల. ఎంత ఫుల్ స్టార్టర్ తినేచ్చు వాళ్ళు, ఇది అలా మెత్తగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టార్టరు కస్తూరి చికెన్ అంట దీని పేరు. చూడండి పైన అక్కడక్కడ చిన్న చిన్న కోడిగుడ్డు ముక్కలు గట్ట వేసారు. కొత్తగా ఉంది స్టార్టర్ చూడడానికి. పేరు కూడా భలే ఉందిరా చికెన్. టేస్ట్ ఎలా ఉంది తినేసి అప్పుడే ఎగ్ తిన్న ఎగ్ బాగుంది. టేస్ట్ చూద్దాం. చూడడానికి అయితే భలే ఉంది పీసు. తిను బాగుంది. కొత్తగా ఉంది, పర్వాలా, ఓకే. కానీ ఇప్పుడు దాకా ఎక్కడో తినుండ్రు ఇలాంటి స్టార్టర్. అది కంప్లీట్ సౌత్ ఇండియన్లో లేదు, కంప్లీట్ చైనీస్లో లేదు. పోపులు అవి ఎక్కువ వేసారు బాగా. పర్లేదు, ఓకే, ట్రై చేయొచ్చు. మీడియం స్పైసీ. మీడియం స్పైసీ, అంత స్పైసీ లేదు. అవును అది. ఇంకా స్టార్టర్స్లో లాస్ట్ది మటన్ గీ వేపుడు అంట. క్వాంటిటీ చూడండి, మధ్యలో ఒక ఎగ్ కూడా పెట్టారు, ఫ్రైడ్ ఎగ్. క్వాంటిటీ బా, నెయ్యి స్మెల్ చూడు, నెయ్యి స్మెల్, స్పైసీ రెండు మిక్స్ అయ్యి వస్తుంది. టేస్ట్ చూద్దాం. బోన్లెస్ పీసులు రెండు వచ్చినాయి ఇందులో. పీస్ కూడా బాగానే కుక్ అయింది. నెయ్యి స్మెల్, మెయిన్ నెయ్యి. బా, నోట్లో పెట్టుకున్నప్పుడు కూడా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. పేర్లు తగ్గట్టుగా గీ ఎక్కువ వేసారు. గీ లెవెల్లో పక్క ట్రై చేయండి. ఇది బాగుంది స్టార్టర్, మీడియం స్పైసీగా ఉంది. మళ్ళీ కూడా బాగా ఉడికింది. రవ్వుల్లో ఉండే మరి గీ ఎక్కువ డామినేట్ చేసేయకుండా మటన్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట. బాగుంది, ట్రై చేయొచ్చు ఐటమ్. మెయిన్ కోర్స్లో ఫస్ట్ది అబ్బో దిల్ కుష్ బిర్యానీ అంట. దిల్ కుష్ చేస్తుంది మొత్తం ఇందులో హాఫ్ తందూరి వచ్చింది, అది గ్రేవీలో కొట్టి తీసుకొచ్చారు. 2 ఎగ్స్ వచ్చినాయి, 4 ముక్కలు చేశారు. ఆమ్లెట్ వచ్చింది, కింద బిర్యానీ రైస్ ఉంది. నిజంగా చూస్తుంటేనే దిల్ ఖుష్ అయిపోతుంది. దీన్ని టేస్ట్ చూసేద్దాం. ఇందులో తందూరిని ఇలా గ్రేవీలో కొట్టి చేసి తీసుకొచ్చారు. పైన ఆమ్లెట్, ఆ గ్రేవీని కొంచెం తీసుకుని బిర్యానీ రైస్లో కలుపుకుని పీస్ చూడండి, పీస్ కూడా అలా చిన్న ముక్క తీసుకుని ఆమ్లెట్ ముక్క తీసుకుని అందులో పెట్టి మొత్తం అన్నీ మిక్స్ చేసి టేస్ట్ చూద్దాం. ఎగ్ మర్చిపోతే నాకు ఇలాగ ఆయిల్లో రోస్ట్ చేస్తే ఎగ్ భలే ఇష్టం. పైన భలే ఉంటుంది అది. దాన్ని కూడా పెట్టి ఇప్పుడు ఆమ్లెట్ పెట్టి అది టేస్ట్ చూద్దాం. దీని మీద గ్రేవీ బాగుందిరా. గ్రేవీ చాలా బాగుంది. ఈ పీస్ గ్రేవీలో చిన్న పీస్ పడింది నాకు వేరేది. సూపర్ పీస్ అసలు బాగుంది. పైన గ్రేవీ పీస్ చాలా బాగుంది. ఇది ఆల్రెడీ తందూరిని గ్రేవీ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ ఈజీగా 3 నుంచి 4 తినేచ్చు. ఇది పైసా వసూలు బిర్యానీ తినేచ్చు. నెక్స్ట్ మిక్స్డ్ పులావ్ అంట. ఇందులో వచ్చేసరికి చికెన్, ప్రాన్స్, మటన్ కూడా వస్తాయి. వేడిగా తీసుకొచ్చారు. దీంతో లాస్ట్ ఇంకా నాకు కూడా ఓపిక అయిపోయింది. మా వాళ్ళు మాత్రం అవుట్ స్టాండింగ్ బ్యాట్స్మెన్ లాగా ఆడుతూనే ఉన్నారు. ఇందులో వచ్చేసరికి చిన్న రొయ్యలు, చికెన్ పీసులు, మటన్ పీసులు, అక్కడక్కడ చిన్న ఉల్లిపాయలు వేసి తీసుకొచ్చారు. చూడడానికి చాలా అందంగా ఉంది. టేస్ట్ చూద్దాం. చికెను, రొయ్య, మటను కూడా పెట్టుకుని ఆ ఉల్లిపాయ కూడా పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఒకసారిగా మళ్ళీ కాన్సెప్ట్ జలాల్లో వచ్చాను. భలే ఉంది. బా సూపర్. మంచి నాటు ఫ్లేవర్ అదిరిపోయింది. మస్ట్ ట్రై ఇది. ఇంచుమించు ఇంట్లో వేసినట్లేదా? ఇంట్లో మిక్స్డ్ పలావ్ చేసి ఒక వీడియో పెట్టాను చూడండి. ఇంచుమించు అలా ఉంది. కాకపోతే మన ముద్ద వచ్చింది రైసు. ఇది పొడిగా వచ్చింది, మెత్తగా వెళ్ళిపోతుంది. మీడియం స్పైసీ. ఏ మీట్ కా మీట్ ఫ్లేవర్ తెలుస్తుంది ఇందులో. మీడియం స్పైసీ బాగుంది. ప్రతి పీసు కూడా భలే కుక్ అయింది. చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. మటను, చికెను, ప్రాన్స్ కూడా ముద్దగా తగులుతూ పైసా వసూలు. ఇది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. తాగుబోతి కోడి వచ్చేసరికి 329 రూపాయలు వేశారు. ఫుల్ స్పైసీ. నెక్స్ట్ కస్తూరి చికెన్ కూడా ఫస్ట్ పీస్ తినగానే యావరేజ్గా అనిపించింది, కానీ తినక బాగుంది. నెక్స్ట్ మటన్ గీ రోస్ట్. మంచి గీ లవర్స్ అయితే పిచ్చెక్కిపోద్ది. మీసుకు తర్వాత
వెల్లుల్లి కారం రొయ్యలు వేపుడు 379 రూపాయలు. ఇది చాలా బాగుంది టేస్ట్. ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్తే ఫస్ట్ దిల్ కుష్ బిర్యానీ చెప్పాం. నిజంగా దిల్ కుష్ అయిపోయింది అసలు. 649 రూపాయలు వేశారు. ఒక స్టార్టర్ చెప్పుకుని ఈ బిర్యానీ చెప్పుకుంటే 4 తినచ్చు. నెక్స్ట్ మిక్స్డ్ పలావ్ 449. అలాగా మొత్తం డ్రింకులు అవి ఇవి కలిపి 2923 రూపాయలు అయింది బిల్లు. కానీ 4 ఫుల్గా తిన్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము 4 తినేసాం. కానీ బేసిక్గా అది 8 మంది తినే ఫుడ్ అది. మీరు సరదాగా ఇటు బాచుపల్లి కరెక్ట్గా ట్రెండ్స్ ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ట్రెండ్స్ ఉందన్నమాట. పక్కనే బాచుపల్లి సరే క్రాస్ రోడ్స్. ట్రెండ్స్ బ్యాక్ సైడే ఉంది శ్రీ కాకతీయ కిచెన్ అని చెప్పేసి. దగ్గరలో ఉంటే ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారమ్మా. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.